మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతోందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాలు యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. ధనుసు రాశి, ఈ ధనుసు రాశి వారికి 2026 సంవత్సరంలో ఇక్కడ ఈ గ్రహాలు కానీ చూసుకుంటే మనం దీర్ఘకాలికంగా ఏవైతే ఉన్నాయో ఈ సంచరించే గ్రహాలు కానీ చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి 2026 మొత్తం కూడా అర్ధాష్టమి శని ప్రభావం, అంటే శని భగవానుడు వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచారం, అలాగే వీళ్ళకి ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఈ యొక్క రాహు యొక్క సంచారము, అలాగే 2వ స్థానం అలాగే గురువు యొక్క కానీ చూసుకుంటే ప్రథమార్థం అంతా కూడా ఈయన 7వ స్థానంలో, తర్వాత 8వ స్థానంలో, తర్వాత 9వ స్థానంలో సంచారం అంటే భాగ్యస్థానంలో సంచారం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం శని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే చతుర్థ స్థానం మనకి గృహము, బంధువులు, అలాగే ఈ యొక్క సుఖము, తల్లి, వాహనము, ఇలాంటి ప్రాథమిక విద్య ఇలాంటివన్నీ కూడా ఈ శని ప్రభావం ఉండడం వల్ల ఆ యొక్క దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది, లేదా వాటిలో ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది. కాబట్టి తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, వాహనాలు నడిపేటప్పుడు, లేదా ఏమైనా వాహనాలు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవడం, భూ వివాదాలు లేదా భూమికి సంబంధించిన ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే కొద్దిగా దెబ్బతిండము, అలాగే దాని గృహంలో మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు కాస్త పనివాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ వల్ల మోసపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. లేదా ఏదైనా పనులుంటే మధ్యలో ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఇంట్లో కూడా చిన్న చితక వివాదాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే బంధువుల వల్ల ఇబ్బందులు, గొడవలు, తగాదాలు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేది కనబడుతుంది. అయితే దీంతో పాటు గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే గురుబలం ప్రథమార్థంలో కానీ చూసుకుంటే 7వ స్థానంలో ఉంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. అంటే శని అర్ధాష్టమ శని అయినా కూడా గురుబలం ప్రథమార్థంలో బాగుంది కాబట్టి కొంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే తర్వాత సంవత్సరాంతానికి కూడా గురుబలం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ శని యొక్క ప్రభావమే ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ యొక్క శని ప్రభావం నుండి తగ్గించుకోవడానికి ఇక్కడ నువ్వులు దానం చేయడం, శని జపం చేసుకోవడం, శని త్రయోదశిలో వచ్చినప్పుడు నియమాలు పాటించడం, అలాగే శివాభిషేకము, శివారాధన, లేదా మీకు తోచినది ఏదో ఒకటి శివ పంచాక్షరి జపం చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ యొక్క ప్రభావాలు తగ్గి మీరు గోచార ఫలితాల యొక్క బలం పెంచుకోవడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.